వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ 4th పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏ కాంబినేషన్లో మ్యారేజ్ చేసుకుంటే న్యూమరాలజీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ ఎలాంటివి నెగటివ్ నెంబర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. 2025లో పెళ్లి చేసుకోవాలి అని అంటే ఏ కాంబినేషన్లో అంటే 4th పుట్టినటువంటి వాళ్ళు ఏ కాంబినేషన్లో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక మనం చూసుకుంటే పెళ్లి చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ మ్యారీడ్ కపుల్కి ఏ విధంగా ఉంది, ఎలాంటి రెమెడీ ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. డేట్ ఆఫ్ బర్త్ 4th ప్రకారం కనుక మనం చూసుకుంటే ఆ కాంబినేషన్లో ఏ పేర్ తోటి కనుక పాజిటివ్ ఉంటుంది అంటే నంబర్, ఏది నెగిటివ్ ఉండే అవకాశం ఉంటుందన్న? నాన్న 4లో పుట్టిన వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే ఇది కుబేర సంఖ్య. చాలా లక్కీ పీపుల్, హార్డ్ వర్కింగ్, టాలెంటెడ్ అండ్ ఎంత కష్టమన్నా సరే నవ్వుతూ చేసేవాళ్ళు ఈ 4, 13, 22, 31. సో దాసనారాయణ గారు 4, శ్రీదేవి గారు 13, చిరంజీవి గారు 22, హీరో కృష్ణ 31. 3 షిఫ్ట్లు పనిచేసేవారు. సో కష్టపడడానికి ఈ 4 అనేది నిదర్శనం. బట్ ఎవరైతే పేరు బాగుందో కష్టపడిన దానికి 10 ఫలితం ఉంటుంది. ఈ 4 సిరీస్లో ఇది ఒకటి ఇంపార్టెంట్. యూజువల్గా 4 సిరీస్లో పుట్టిన వాళ్ళకి రాంగ్ నంబర్స్ పడే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే దేవుడు ఎక్కువ తెలివి ఇచ్చేసాడు, కష్టపడే గుణం ఇచ్చేసాడు. అదృష్టం ఒక్కటి కొంచెం పక్కన పెడతాడు. ఈ అదృష్టం పేరు ద్వారా రావాలి. సో ఎవరైతే 4లో పుట్టి కూడా పేరులో నంబర్స్ బాగుంటాయో వాళ్లకు తిరుగులేదు. సో ఈ 4లో పుట్టిన వాళ్ళు కొన్ని నంబర్స్ని అవాయిడ్ చేయాలి మ్యారేజ్కి. ఆ నంబర్స్ని మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే వీళ్ళు కాపురం బాగుంటుంది. సో యూజువల్గా ఒక 4లో సిరీస్లో పుట్టిన వాళ్ళు 4, 13, 22, 31లో పుట్టిన వాళ్ళు ఇంకొక 4 సిరీస్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సో అండ్ మ్యారేజ్ డేట్స్ కూడా ఈ 4, 13, 22, 31 ఆర్ 8, 17, 26 కాకుండా, అంటే ముహూర్తాలు చాలా ఉంటాయి. దాంట్లో బెస్ట్ ముహూర్తం తీసుకుంటే, అంటే చాలా తక్కువ పవర్ ఉన్న ముహూర్తం కాకుండా, ఈ డేట్స్ 8 డేట్స్ కాకుండా మ్యారేజ్ చేసుకుంటే 4 వాళ్ళకి కాపురం బాగుంటుంది. అండ్ 8, 17, 26లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్కి అవాయిడ్ చేసుకోవాలి. 8 and 4 రాహు శని కలగలా ఉంటుంది. కాపురంలో ఎప్పుడు కష్టాలు ఉంటాయి, డిలేస్ ఎక్కువ ఉంటాయి, పనులు అయినట్టే ఉంటాయి కావు. ఈ మ్యారేజ్ అంటే ఈ 4లో పుట్టిన అమ్మాయి 8లో పుట్టిన అబ్బాయిని చేసుకుంటే వీళ్ళకి ఎక్కువ ఇంట్లో స్ట్రెస్, స్ట్రెయిన్, కాపురం హ్యాపీ అనిపించదు. అండ్ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, మనీ ప్రెషర్ ఉంటుంది, అప్పులు అవుతూ ఉంటారు. సో బెటర్ విల్ అవాయిడ్ దిస్ కాంబినేషన్ 4 and 8. అదేవిధంగా 9, 18, 27 కూడా 4ని అవాయిడ్ చేసుకుంటే 4 and 9 ఆర్ నాట్ ఏ గ్రేట్ కాంబినేషన్. సో ఈ 9 విల్ డామినేట్ 4 వాళ్ళు స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు 9 వాళ్ళని చేసుకుంటే. సో 9 యూజువల్గా ఎలా ఉంటుందంటే 9 తట్టుకునే కెపాసిటీ ఓన్లీ 1 సిరీస్ వాళ్ళకి, 5 సిరీస్ వాళ్ళకి. ఓకే. 3rd, 7 సిరీస్, ఈ 3 సిరీస్లు 9 వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోగలరు. 9 డామినేటింగ్గా ఉన్నా కూడా వీళ్ళు ప్రేమతో 9 వాళ్ళు లొంగేది ప్రేమకే. సో ఈ 4 వాడు నిజాయితీ కదా, ముక్కుసూటిగా నేను ఇట్లే ఉంటాను, భర్తను కొంచెం మంచిగా హ్యాండిల్ చేయండి, అట్ట కాదు. ఎవరంటే నేను ఇట్లా చేశాను, అట్లా చేశాను. సో 4 వాడు నిజాయితీ, 9 డామినేటింగ్కి మిస్ఫైర్ అయిపోతుంది. సో 4 వాళ్ళకి 1, 110, 98 మ్యారేజ్ చాలా బాగుంటుంది. ఈవెన్ 2, 11, 20, 29 బాగుంటుంది. 3, 12, 21, 30 బాగుంటుంది. బట్ ద బెస్ట్ ఇస్ 5, 14, 23, 7, 16, 25. అంటే ఈ కలియుగం అంతా కూడా 7 నామం స్వర్ణమే. 7 అంటే ఈ ప్రజెంట్ 25th జీసస్ పుట్టారు. బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం అంటే 786. 7 అంటే అల్లా, బిస్మిల్లా. సో 7 నంబర్లో ఏముంటుందంటే 7 ఇస్ ఫర్ ఫ్యామిలీ. ఈ 7లో వాళ్ళు చేసుకుంటే అంటే భార్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్. సో 7తో ఏ నంబర్కి డిస్టర్బెన్స్ ఉండదు. 7 వాళ్ళు ఎవరు చేసుకున్నా కూడా 7 వాళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు, ప్రేమగా ఉంటారు. పెళ్ళిలో 7 అడుగులు వేసి అండ్ 7వ నంబర్ వాళ్ళు చేసుకుంటే 7లో పుట్టిన వాళ్ళకి అంతకన్నా బెస్ట్ హ్యాపీ కపుల్ ఉండదు. 7 వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ టైం వైఫ్కి ఇస్తారు, వైఫ్తో ఎక్కువ కేరింగ్గా ఉంటారు. చిన్న చిన్న గ్యాప్లు వస్తే 7 వాళ్ళు ఒక హాఫ్ అవర్ వేస్ట్ చేయరు. వచ్చి భార్యతో కూర్చొని అసలు గ్యాప్ ఎందుకు వచ్చింది, ఎందుకు అలా ఉన్నావు, నువ్వు అడుగు, క్లారిఫికేషన్ ఇచ్చేస్తాడు. తప్పున్నా కూడా తప్పు అయిపోయింది, ఇంక చేయని తప్పు, నీతో బాగుంటాన్ని వైఫ్ని సాటిస్ఫై చేసి ఇంక నెక్స్ట్ మిస్టేక్స్ చేయకుండా భార్యతోనే అటాచ్మెంట్ ఉండేది 7. 7 ఇస్ ఫార్ స్ట్రెంగ్త్, మనీ, కమిట్మెంట్ అండ్ చిల్డ్రన్. సో 7 వాళ్ళు చేసుకుంటే ఎవరు చేసుకున్నా కూడా అదృష్టవంతులే. అండ్ ఈవెన్ 6 ఇస్ గుడ్ మ్యాచ్ ఫర్ 4.
6:15-24 ఏమంటే 6 వాడు 4 వాళ్ళకి అన్ని సర్వసుఖాలన్నీ చూపించేస్తాడు. ట్రావెల్, జర్నీ, స్పిరిచువల్ జర్నీ, రొమాంటిక్ జర్నీ. సో 6 వాడు ఏమంటే లైఫ్ని ఎంజాయ్ చేయడానికి పుట్టినవాడు. సో 4 వాళ్ళు కానీ 6న వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే నా లైఫ్ చాలా బాగుంది, నా భర్త నాకు అంటే బట్టలు విపరీతంగా కొనియడం, షాపింగ్ విపరీతంగా చేయడము, డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు పెట్టేవాడు. శుక్రుడు దీవెనలు ఎలా ఉంటుందంటే సకల సుఖాలు ఇస్తుంది కాబట్టి 4 వాళ్ళని ప్రేమలో ఆనందంలో ముంచేసేవాడు 6వాడు. ఎస్. సో ఈ కాంబినేషన్స్లో కానీ మ్యారేజ్ చేసుకోగలిగితే 4 వాళ్ళకి అద్భుతం. ఎందుకంటే వాళ్ళు నిజాయితీ పరులు సార్. 4 వాళ్ళు నిజాయితీ కొంచెం అదృష్టమైన మొగుడిని చేసుకోగలిగితే భార్యాభర్తల కాంబినేషన్స్ నూరేళ్ల ఆనందం, అంటే ప్రతిరోజు పండగలాగా ఉంటుంది వాళ్ళకి. ఆల్రెడీ మ్యారీడ్ కపుల్కి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ మ్యారేజ్ చేసి ఇప్పుడు నేను చెప్పిన రాంగ్ కాంబినేషన్స్లో ఉంటే వాళ్ళు నన్ను పర్సనల్ కలిసినప్పుడు నేను వాళ్ళ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ, అంటే ఇప్పుడు నేను ఓన్లీ డేట్ చెప్తున్నాం, మన మంత్, ఇయర్ కాంబినేషన్, బర్త్ నెంబర్ ఏంది, డిజిట్ నెంబర్ ఏంది చూసి వాళ్ళ పేర్లో ఒక లెటర్ అడ్జస్ట్ చేసి దోషాలు తీసేసి వాళ్ళ కాపురం బాగుండేలాగా మన గైడెన్స్ ఉంటుంది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakh సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాడు శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకు ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ని గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు గనక
హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక్కొక్క పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.